పవన్ స్టార్ట్ చేద్దాం. 41 వచ్చారు కదా, స్టార్ట్ చేద్దాం. ఓకేనమ్మా, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. సో మనం ప్రీవియస్ క్లాస్ లో ఎలిమెంట్స్ ఆఫ్ పల్స్ కోడ్ మాడ్యులేషన్ గురించి చెప్పుకున్నాం. సో వాట్ ఈస్ మీన్ బై పల్స్ కోడ్ మాడ్యులేషన్? సో ఎనీ అనలాగ్ సిగ్నల్, ని మనం డిజిటల్ లో కన్వర్ట్ చేయడాన్ని మనం పల్స్ కోడ్ మాడ్యులేషన్ అంటాం. కోడ్ ఆఫ్ పల్సెస్ అంటే ఏంటి? ఇన్ టర్మ్స్ ఆఫ్ బైనరీ వర్డ్స్. సో పల్స్ కోడ్ మాడ్యులేషన్ లో మనం ఏ బ్లాక్స్ గురించి చెప్పుకున్నాం? ఫస్ట్ అనలాగ్ మెసేజ్ సిగ్నల్, నెక్స్ట్ లో పాస్ ఫిల్టర్, శాంప్లర్, క్వాంటైజర్, ఎన్కోడర్. సో ఈ శాంప్లర్, క్వాంటైజర్, ఎన్కోడర్ ని బ్లాక్స్ ని ఏమన్నా మనం అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. సో సేమ్ రివర్స్ ఆపరేషన్ అన్న మనం రిసీవర్ సెక్షన్ దగ్గర చేస్తాం. సో దట్ ఈస్ ద అగైన్ డిజిటల్ టు అనలాగ్ కన్వర్షన్. తిరిగి 24 ఫామ్ లో తీసుకురావాలి కాబట్టి డిజిటల్ టు అనలాగ్ కన్వర్షన్ లో చేస్తాం. సో ఇన్ బిట్వీన్ వీఆర్ యూజింగ్ ఏ రీజనరేటివ్ రిపీటర్. సో రీజనరేటివ్ రిపీటర్ ఏం చేస్తుంది? సో తిరిగి సిగ్నల్ ని రీయాంప్లిఫై చేసి, రీషేప్ చేసి, స్ట్రెంథెన్ చేసి మనకి రిసీవర్ కి ట్రాన్స్మిట్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద TCM, ఎలిమెంట్స్ ఆఫ్ TCM. ఓకేనా, పల్స్ కోడ్ మాడ్యులేషన్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పల్స్ కోడ్ మాడ్యులేషన్ గురించి ఇవన్నీ ప్రీవియస్ క్లాస్ లో. ఓకేనా. సో ఇన్ పల్స్ మాడ్యులేషన్ ద మెసేజ్ సిగ్నల్ ఇస్ రిప్రజెంటెడ్ బై సీక్వెన్స్ ఆఫ్ కోడ్ ఆఫ్ పల్సెస్. సీక్వెన్స్ ఆఫ్ కోడ్ ఆఫ్ పల్సెస్ మనం రాస్తున్నాం. ఓకేనా. సో దిస్ మెసేజ్ సిగ్నల్ ఇస్ ఇష్యూడ్ బై రిప్రజెంటింగ్ ద సిగ్నల్ ఇన్ డిస్క్రీట్ ఫార్మ్, బోత్ టైమ్ డొమైన్ అండ్ టైమ్ అండ్ ఆంప్లిట్యూడ్. సో మనం ఏం లేదు, బైనరీ వర్డ్స్ రిప్రజెంటేషన్ చేయడాన్ని మనకి ఇచ్చిన అనలాగ్ ఇన్ఫర్మేషన్ ని, దట్ ఈస్ ద పల్స్ కోడ్ మాడ్యులేషన్. సో దీంట్లో క్వాంటైజర్, రీజనరేటివ్ రిపీటర్ అని చెప్పుకున్నాం మనం ప్రీవియస్ క్లాస్ లో. సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే, సో ఈ పల్స్ కోడ్ మాడ్యులేషన్ లో మనం యూజ్ చేసేది 3 స్టెప్స్. ఫస్ట్ శాంప్లింగ్, క్వాంటైజింగ్, ఎన్కోడింగ్. సో ఫస్ట్ శాంప్లింగ్ గురించి తెలుసుకుందాం. మీకు ఆల్రెడీ శాంప్లింగ్ అంటే ఏంటి? శాంప్లింగ్ ఈస్ డిఫైన్ యాజ్ ద ప్రాసెస్ ఆఫ్ మెజరింగ్ ద ఇన్స్టెంట్ వాల్యూస్ ఆఫ్ ద కంటిన్యూస్ టైమ్ సిగ్నల్ ఇన్ ఏ డిస్క్రీట్ ఫార్మ్. అంటే ఏంటి? ఒక కంటిన్యూస్ సిగ్నల్ ఉంటే సో డిస్క్రీట్ ఫామ్ లో ఓకేనా, డిస్క్రీట్ ఫామ్ లో మనం రిప్రజెంటేషన్ చేయడానికి మనం శాంపిల్స్ అంటాం. శాంపిల్ ఇస్ ఏ పీస్ ఆఫ్ డేటా టేకెన్ ఫ్రమ్ ద హోల్ డేటా విచ్ ఈస్ ఏ కంటిన్యూస్ ఇన్ టైమ్ డొమైన్. సో ఒక కంటిన్యూస్ టైమ్ డొమైన్ లో ఉన్న ఓకేనా ఇన్ఫర్మేషన్ ని మనం, సో ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, పీస్ ఆఫ్ డేటాని తీసుకుంటే మనం దాన్ని మనం శాంపిల్ అంటాం. శాంపిల్ ఇస్ ద పీస్ ఆఫ్ డేటా టేక్ ఫ్రమ్ ద హోల్ డేటా విచ్ ఈస్ కంటిన్యూస్ ఇన్ టైమ్ డొమైన్. కంటిన్యూస్ టైమ్ డొమైన్ లో ఉన్న పర్టికులర్ సిగ్నల్ ని మనం డిస్క్రీట్ ఫామ్ చేస్తాం. సో దాంట్లో ఏంటండి, ఏదైనా ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటేనే మనం ఏమన్నాం? సో శాంపుల్ అంటున్నాం. ఆ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం డేటాని శాంపుల్ అంటున్నాం. సో వెన్ ఏ సోర్స్ జనరేట్స్ అనలాగ్ సిగ్నల్, అంటే ఒక మైక్ ద్వారా మనం ఒక అనలాగ్ సిగ్నల్ జనరేట్ చేసాం, మన వాయిస్ ని అనలాగ్ సిగ్నల్ కి కన్వర్ట్ చేసాం. సో అనలాగ్ సిగ్నల్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ డిస్ప్లేస్డ్ హ్యావింగ్ వన్స్ జీరోస్. సో మనం డిస్ప్లేస్ చేయడం, ఇప్పుడు అనలాగ్ ఇన్ఫర్మేషన్ మనం ఎలా డిస్ప్లే చేస్తాం? బై యూజింగ్ పల్స్ కోడ్ మాడ్యులేషన్ టెక్నిక్. సో పల్స్ కోడ్ మాడ్యులేషన్ టెక్నిక్ యూజ్ చేసి మనం డిస్ప్లేస్ చేస్తున్నాం వన్స్ జీరోస్ గా. మన ఇచ్చిన అనలాగ్ సిగ్నల్ అంతా ఎలా కన్వర్ట్ అయిపోతుంది? బైనరీ డేటాలోకి. అంటే ఏంటి? 1, 0. సో హై ఆర్ లో. సో 1 హై అంటాం, 0 ఇండికేషన్ కి లో అంటాం. సో ద సిగ్నల్ హ్యాస్ టు డిస్క్రిటైజ్ ఇన్ టైం. ఓకేనా. సిగ్నల్ ఏం చేయాలి మనం? డిస్క్రిటైజ్ చేయాలి. ఒక్కసారి ఓకేనా. ద సిగ్నల్ విల్ బి discrete in time. The discretion of the analog signal is called sampling. అంటే ఒక కంటిన్యూస్ సిగ్నల్ ని డిస్క్రీట్ టైం సిగ్నల్ కింద రిప్రజెంట్ చేయడానికి మనం ఏమంటాం? శాంప్లింగ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చినప్పటికీ చూడము. సో ఇక్కడ 2 ఫిగర్స్ ఇండికేట్ చేస్తున్నాం. వన్ ఈస్ కంటిన్యూస్ సిగ్నల్, సో అనదర్ వన్ ఇస్ ద డిస్క్రీట్ సిగ్నల్. సో డిస్క్రీట్ సిగ్నల్ మనం ఏమంటున్నాం? శాంపుల్ సిగ్నల్. ద ఫాలోయింగ్ ఫిగర్ ఇండికేట్స్ ద కంటిన్యూస్ టైం సిగ్నల్ x of t. This is the continuous time signal. ఓకేనా. And sample signal xs of t. So when x of t is multiplied the periodic impulse times, the sample signal x of t is uptime. So periodic pulse తో మనం మల్టిప్లై చేసింది మనకి sample signal అనేది uptime చేస్తాం. This is the sample version of the signal. This is the continuous signal. So ఇప్పుడు sampling rate. So what is sampling rate? Okay now, to discretize the signals, the gap between the samples should be fixed. So gap అనేది every sample కి మనకి gap అనేది ఫిక్స్డ్ గా ఉండాలి. సో ద గ్యాప్ కెన్ బి డిటర్మైన్డ్ బై ద శాంప్లింగ్ పీరియడ్. అంటే ఈచ్ పల్స్ యొక్క గ్యాప్ ని ఏమంటాం? శాంప్లింగ్ పీరియడ్. సో దాన్ని ఏమంటాం? టిఎస్, రిప్రజెంటెడ్ బై ద టిఎస్. సో దోట్ ద శాంపుల్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? రెసిప్రోకల్ ఆఫ్ ద శాంప్లింగ్ పీరియడ్. 1/ts ద శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ. దాన్ని ఏమంటాం మనం? fs, వేర్ ts ఇస్ ద శాంప్లింగ్ టైం, fs ఇస్ ద
sampling frequency or sampling rate. So the fs అనేది ఏంటంటే sampling frequency అనొచ్చు or sampling rate అనొచ్చు. So sampling rate ఏమవుతుంది, it is a reciprocal of ఓకేనా time period, sampling time period. Okay now, so sampling frequency is the reciprocal of the frequency of the sampling period. Okay now, so the sampling frequency can simply call sampling rate. Sampling frequency ni manam antam sampling rate antam. Okay now, so the sampling rate denotes the number of the samples takes per the second. So the sample rate vachinappudu number of pulses takes per second or finite set of values for analog signal to reconstruct from the digital signal. Okay now, so suppose signal mana analog signal unti reconstruct from the digital signal. So the sampling rate should be highly considered. మన ఏంటంటే సపోజ్ మీకు ఏదైనా అనలాగ్ సిగ్నల్ ఉంది, అనలాగ్ సిగ్నల్ని మీరు డిజిటల్లో కన్వర్ట్ చేస్తున్నారు. సో డిజిటల్లో కన్వర్ట్ చేసి మనం తిరిగి రిసీవర్ దగ్గర వచ్చినప్పుడు ఏంటి, తిరిగి అనలాగ్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. సో మనకి ఆ కండిషన్ తిరిగి అనలాగ్ ఫామ్లో కంపల్సరీ కన్వర్ట్ చేయాలంటే శాంప్లింగ్ రేట్ అనేది మనం హైలీ కన్సిడర్. సో శాంప్లింగ్ రేట్ అనేది ప్రాపర్గా చూజ్ చేసుకోలేదు అనుకోండి, సో మనం ఏంటి రీకన్స్ట్రక్ట్ చేయలేం, ఒరిజినల్ మెసేజ్ అనేది మనం రీప్రొడ్యూస్ చేయలేమన్నమాట. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. So for analog signals to be reconstructed from the digital signal, so digital signal నుంచి మన అనలాగ్ సిగ్నల్ అనేది రీకన్స్ట్రక్ట్ చేయాలంటే సో ద శాంప్లింగ్ రేట్ షుడ్ బి హైలీ కన్సిడర్. శాంప్లింగ్ రేట్ అనేది మనం సో కన్సిడరేషన్ లో తీసుకోవాలన్నమాట వైల్ శాంప్లింగ్. సో ద రేట్ ఆఫ్ శాంప్లింగ్ షుడ్ బి సచ్ దట్ ద డేటా ఇన్ ద మెసేజ్ సిగ్నల్ షుడ్ బి నైదర్ బి లాస్ట్ ఓకేనా నార్ షుడ్ బి గెట్ ద ఓవర్ ల్యాప్డ్. సో దానివల్ల ఏమవుతుంది, మనకి ద రేట్ ఆఫ్ శాంప్లింగ్ షుడ్ బి సచ్ దట్ అలా తీసుకుంటే సో మనకి ఇన్ఫర్మేషన్ అనేది లాస్ అవ్వదు అండ్ డేటా అనేది ఓవర్ ల్యాప్ అవ్వదు. అండ్ ద రేట్ వాస్ ఫిక్స్డ్ ఫర్ దిస్ ఇస్ కాల్డ్ నైక్విస్ట్ రేట్. సో ఆ రేట్ ఫిక్స్ చేయడానికి మనం ఏమన్నా హెన్స్ ద రేట్ వాస్ ఫిక్స్డ్ ఫర్ దిస్ కాల్డ్ నైక్విస్ట్ రేట్. సో దాన్ని నైక్విస్ట్ రేట్ అంటాం. ఓకేనా, సపోజ్ దట్ ద సిగ్నల్ హ్యాస్ బ్యాండ్ లిమిటెడ్ విత్ నో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ హైయర్ దట్ ఆఫ్ ద WH. సో మనకి ఏంటంటే ఒక బ్యాండ్ లిమిటెడ్ సిగ్నల్ తీసుకుంటే సో నో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ హైయర్ దన్ ద WH. సో W అన్నది ఒక ఫ్రీక్వెన్సీ అనుకోండి హెచ్ఎస్. ఓకేనా, సో దట్ మీన్స్ ద W ఇస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. ఇందులో వచ్చినప్పుడు ఆ బ్యాండ్ లిమిటెడ్ సిగ్నల్ లో W ఇస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. ఫర్ సచ్ సిగ్నల్ ద ఎఫెక్టివ్ రిప్రొడక్షన్ ఆఫ్ ద ఒరిజినల్ సిగ్నల్. ఓకేనా, అంటే ఏంటి, మనం సిగ్నల్ ని తిరిగి రీప్రొడ్యూస్ చేయాలి. ద శాంప్లింగ్ రేట్ ఏముండాలి, ట్వైస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ ఆఫ్ ద ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ. Twice the highest frequency components of the original frequency. What is the original frequency? W. So that means Fs equal to okay na Fs equal to 2W. So 2W ఉన్నప్పుడు మనకి sample rate అనేది తెచ్చుతుంది అన్నమాట. Fs is the sampling rate, W is the highest frequency. So the rate of sampling is called Nyquist rate. The rate of sampling నే మనం ఏమంటాం, Nyquist rate. So a theorem called sampling theorem was stated on the theory of Nyquist rate. Okay na, Nyquist rate మీద మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఈ థియరమ్ ఈస్ కాల్డ్ శాంప్లింగ్ థియరమ్ వాస్ స్టేటెడ్ ఆన్ ద థియరీ ఆఫ్ నైక్విస్ట్ రేట్. సో మనం దేనన్నా నైక్విస్ట్ రేట్ అంటే ద శాంప్లింగ్ రేట్ ఆఫ్ శాంప్లింగ్ మనం ఏమన్నాం నైక్విస్ట్. Fs ఈక్వల్ టు 2W. సో దాన్ని మనం ఏమనుకుంటాం అంటే శాంప్లింగ్ వచ్చినప్పటికీ Fs గ్రేటర్ దాన్ 2FM. FM అంటే ఏంటి, ఒరిజినల్ మెసేజ్ సిగ్నల్. మీరు ఆల్రెడీ SS లో చూసుకుంటాం మనం శాంప్లింగ్ థియరమ్ నుంచి. సో శాంప్లింగ్ థియరమ్ చూడండి మనం. The sampling theorem, which is also called as Nyquist theorem. Sampling theorem మనం ఏమంటాం, Nyquist, that delivers the theory to sufficient sampling rate in terms of bandwidth for the class of the function that band limited signal. So the sampling theorem వచ్చినప్పటికీ ఏం స్టేట్ చేస్తుంది, a signal can be exactly reproduced. ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకుని చేస్తాం, a signal that can be exactly reproduced. అంటే ఏదైనా అనలాగ్ సిగ్నల్ అనుకోండి, సో దాన్ని డిజిటల్ కన్వర్ట్ చేస్తాం. ఆ సిగ్నల్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ రీకన్స్ట్రక్ట్ చేయగలం అంటే if the sampling rate Fs which is greater than the twice the maximum frequency W. అంటే ఇది maximum frequency of the message signal. సో మెసేజ్ సిగ్నల్ కన్నా మనకి గ్రేటర్ వాల్యూ తీసుకుంటే Fs greater than 2FM. ఓకేనా, సో Fs శాంపుల్ రేట్ అని ఎలా ఉండాలి, twice the greater than value of the maximum frequency component of the W. To understand the sampling theorem, let us consider బ్యాండ్ లిమిటెడ్ సిగ్నల్స్. ఇక్కడ ఏంటంటే మనం ఒక శాంప్లింగ్ థియరమ్ అండర్స్టాండ్ చేసుకుంటే ఒక బ్యాండ్ లిమిటెడ్ సిగ్నల్ తీసుకుంటున్నాం. సో ఆ సిగ్నల్ వాల్యూస్ వచ్చినప్పుడు ఏంటంటే నాన్ జీరో బిట్వీన్ ద సమ్ -W WHs. Such signal represent as a x of f equal to 0 f greater than W. సో ఇక్కడ ఏంటంటే ఒక బ్యాండ్ లిమిటెడ్ సిగ్నల్ రిప్రజెంటేషన్ తీసుకున్నాం -W W x of W. So for the continuous time signal x of t, the band limit signal frequency in domain can be represented as shown in below figure. సో ఇక్కడ బ్యాండ్ లిమిట్ సిగ్నల్ రిప్రజెంటేషన్ చేసాం. ఓకేనా, x of W.
So we need a sampling frequency, a frequency at which there should be no loss of information even after the sampling. So మనం need of sampling frequency ఎందుకు? సో ఆ ఇన్ఫర్మేషన్ పర్టికులర్ పాయింట్ దగ్గర ఏంటి, నో లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో వీ నీడ్ ఏ sampling frequency, a frequency at which we should there should be no loss of information even after the sampling. సో మనం ఏంటి, కంటిన్యూస్ సిగ్నల్ డిస్క్రీట్ శాంపుల్ తీసుకుని మనం దాన్ని ఎన్కోడ్ చేస్తున్నాం. ఎన్కోడ్ చేస్తే మనం ఏంటి, తిరిగి రివర్స్ ఆపరేషన్ చేస్తాం. సో తిరిగి రివర్స్ ఆపరేషన్ చేసినప్పుడు ఏంటి, మనకి మెయిన్ ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మన వాయిస్ సిగ్నల్ ఉందో అది లాస్ట్ అప్పుడు. సో ఫర్ దిస్ వీ హ్యావ్ నైక్విస్ట్ రేట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ షుడ్ బి 2 times ద మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ. సో మనం 2 times ద మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఉండాలని చెప్పి ఆల్రెడీ చెప్పుకుంటున్నాం మనం శాంప్లింగ్ థియరం. ఓకేనా? సో ఇట్ ఈస్ ద క్రిటికల్ రేట్ ఆఫ్ శాంప్లింగ్. ఓకేనా? సో ఇఫ్ ద సిగ్నల్ x of t is sample above the Nyquist rate, సపోజ్ ఏంటంటే ఒక సిగ్నల్ x of t అని తీసుకోండి. సో ఇట్ ఈస్ అ శాంపుల్ అబౌట్ Nyquist rate. So the original signal can be recovered and if it is sample below the Nyquist rate. ఓకేనా? సో మన ఏంటి, సో దాన్ని రికవర్ చేయొచ్చు. ఓకేనా? సో ద సిగ్నల్ కెనాట్, ఇప్పుడు ఇది శాంపుల్ సిగ్నల్ ఏంటి బిలో ద Nyquist rate. సో మన అబౌవ్ ద Nyquist rate తీసుకున్నాం అనుకోండి, రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో ఇఫ్ ద సిగ్నల్ బిలో ద Nyquist rate, సో Nyquist rate అంటే ఏంటి, సో 2W కన్నా తక్కువ వాల్యూలో మనం శాంప్లింగ్ చేసామన్నమాట. సో ద సిగ్నల్ కెనాట్ బి రికవర్. సో సిగ్నల్ అంతా ఏం చేస్తాం, మనం రికవరీ చేయలేం. సో ఎప్పుడైతే మనం శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఫాలో అయ్యామో, fs గ్రేటర్ దాన్ 2fm అంటే శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ అనేది, సో అప్పుడు మనం ఎగ్జాక్ట్గా రీకన్స్ట్రక్ట్ చేయగలం. సో ఎప్పుడైతే మనం శాంప్లింగ్ రేట్ ఫాలో అవ్వలేదనుకోండి, సో మనకి రీకన్స్ట్రక్ట్ చేయలేం. సో ద ఫాలోయింగ్ ఫిగర్ ఎక్స్ప్లెయిన్స్ ద సిగ్నల్ ఇఫ్ ద శాంపుల్ హైయర్ దెన్ ద 2W ఇన్ ద ఫ్రీక్వెన్సీ డొమైన్. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ శాంప్లింగ్ అంటే హైయర్ దెన్ 2W చేసాం. సో అప్పుడు ఎలా ఉన్నాయి, మనకి ఈచ్ కొంచెం డిస్టెన్స్ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సో ఇది ఈక్వల్ టు ద 2W. fs గ్రేటర్ దాన్ 2W తీసుకున్నప్పుడు, 2fm కానీ 2W కానీ తీసుకున్నప్పుడు, సో ఇది fs ఈక్వల్ టు 2W తీసుకున్నప్పుడు ఎలా ఉంది, సో సైడ్ బై సైడ్ వచ్చింది. సో దీనివల్ల కూడా మనకి ఏంటి, లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏమీ అవ్వదు. ఇన్ఫర్మేషన్ అనేది ఏమీ మనకి లాస్ అవ్వదు. సో ఇక్కడ చూడండి, ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ద సిగ్నల్ x of t is x of sw equal to 1/ts sigma n equal to minus infinity x of w minus nw naught. So where t is the sampling period. Okay now let's see what happens if the sampling rate equal to the twice the highest frequency tw. సో ఇందాక మనం గ్రేటర్ వాల్యూ తీసుకున్నాం, ఇది ఇప్పుడు వచ్చినప్పటికీ fs గ్రేటర్ దాన్ 2w. సో ఇక్కడ వచ్చినప్పటికీ fs ఈక్వల్ టు 2w. ఓకేనా? సో fs ఈక్వల్ టు 2w. fs is the sampling frequency, w is the highest frequency అంటే మన మెసేజ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ అన్నమాట. w అనేది ఏంటి, మన మెసేజ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ, fm అని కూడా అనొచ్చు. ఓకేనా? సో ద రిజల్టెంట్ విల్ బి షోన్ ఇన్ ద దిస్ ఫిగర్. ఓకేనా? ద ఇన్ఫర్మేషన్ ఈస్ రీప్లేస్డ్ వితౌట్ ఎనీ లాస్. సో అండ్ దిస్ ఇస్ ఆల్సో ఏ గుడ్ శాంప్లింగ్. ఓకేనా? fs 2w కూడా మనకి గుడ్ శాంప్లింగ్. సపోజ్ ఇన్ కేస్ fs శాంప్లింగ్ రేట్ అనేది లెస్ దాన్ 2w తీసుకుందాం. నౌ లెట్ కన్సిడర్ ద కండిషన్ fs లెస్ దాన్ 2w. సో ద రిజల్టెంట్ ప్యాటర్న్ విల్ లుక్ లైక్ ద ఫాలోయింగ్. చూడండి, ఓవర్లాప్ అయిపోయినాయి మీకు. సో సిగ్నల్స్ అనేవి ఓవర్లాప్ అయినాయి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనం ఏం చేయగలం, రీకన్స్ట్రక్ట్ చేయగలం. అంటే ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ మనం తిరిగి కన్వర్ట్ చేయాలన్నమాట. సో మనం శాంప్లింగ్ రేట్ అనేది ఏంటి, ప్రాపర్గా చూసుకోవాలి. సో fs గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2w ఉన్నప్పుడే మనం మన శాంపుల్స్ ని రీకన్స్ట్రక్ట్ చేయగలం. సో ఎలియాసింగ్. సో వాట్ ఈస్ ఎలియాసింగ్? ఎలియాసింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. So aliasing can be referred as the phenomenon of high frequency components in the spectrum of the signal taking to identify the low frequency components in the spectrum of the sample version. So manaki entante the correct measure take to reduce the effect of aliasing. So aliasing effect another reduce cheyadaniki, okay na, ante higher frequency components మనం remove cheyadaniki మనం ఏం చేస్తున్నాం, సో పల్స్ కోడ్ మాడ్యులేషన్, PCM పల్స్ కోడ్ మాడ్యులేషన్ ముందు ఏం చేస్తాం, మనం యాంటీ ఎలియాసింగ్ ఫిల్టర్ అనేది యూజ్ చేస్తున్నాం. So the transmission section of PCM, a low-pass anti-aliasing filter is employed before the sampler to eliminate the high-frequency components which are unwanted. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ప్రాపర్ ఎలియాసింగ్ అన్నాం కదా, ప్రాపర్ ఎలియాసింగ్ ఎఫెక్ట్ కోసం మనం ఏంటి, హైయర్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ రిమూవ్ చేయడానికి బిఫోర్ శాంప్లింగ్ ముందు మనం ఏం చేస్తున్నాం, లో పాస్ ఫిల్టర్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకేనా? ఎందుకు, హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ని రిమూవ్ చేయడానికి. ఓకేనా? So the signal which are sampled after filtering is sampled at the rate slightly higher than the Nyquist rate. So దాని వల్ల ఏమవుతుంది, మనకి తిరిగి రీకన్స్ట్రక్ట్ చేయగలం. So this choice of the having the sampling rate higher than the Nyquist rate, so also helps to the easier to design of the reconstruction of the filter. Okay now
ఈజీ టు డిజైన్ రికన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫిల్టర్ అట్ ద రిసీవర్. అంటే మనం ఏంటంటే రికన్స్ట్రక్షన్ ఫిల్టర్ అని మనం ఏం యూజ్ చేస్తాం, దట్ ఈస్ ఆల్సో ఏ లో పాస్ ఫిల్టర్. రిసీవర్ దగ్గర మనం లో పాస్ ఫిల్టర్ యూజ్ చేస్తాం అనమాట. సో దీనివల్ల మనకి ఏంటి, లో పాస్ ఫిల్టర్ యూజ్ చేయడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ వచ్చినప్పటికీ ఏంటి, ప్రాపర్ శాంప్లింగ్ రేట్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం వల్ల మనకి సిగ్నల్స్ అనేవి ఓవర్లాప్ అవ్వమాట. సో లేకపోతే మీకు చూసిన కండిషన్ ఏంటి, సో ఇలా ఓవర్లాప్ అయిపోతాయి, శాంప్లింగ్ రేట్ అనేది ఫాలో అవుతాయి. ఎఫ్ఎస్ అనేది మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2W. సో ఆ కండిషన్ ఉన్నప్పుడే మనం తిరిగి మన మెసేజ్ సిగ్నల్ అనేది రీకన్స్ట్రక్ట్ చేయడం. దిస్ ఇస్ అ శాంప్లింగ్ థియరం. ఓకేనా, ఒక్కసారి చూద్దాం. మీకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. చూడమ్మా, ఇక్కడ వచ్చినప్పటికి పీసీఎం. సో పీసీఎం ముందు మనం ఏం చేస్తాం, సో ఏం చెప్పుకుంటాం, శాంప్లర్ ముందు లో పాస్ ఫిల్టర్ అనేది యూజ్ చేస్తాం. శాంప్లర్ ముందు మనం లో పాస్ ఫిల్టర్ అనేది యూజ్ చేస్తాం. సో ఎందుకు యూజ్ చేస్తున్నాం చెప్పాను, మనం హైయర్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్. సో ఇన్ కేస్ హైయర్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ రిమూవ్ చేయకపోతే ఏమవుతుంది, మనకి శాంప్లింగ్ రేట్ అనేది చేంజ్ అయిపోతుంది. అంటే ఎఫ్ఎస్ అనేది లెస్ దాన్ 2W అయిపోతుంది. హై ఫ్రీక్వెన్సీ కాంపోజిషన్ అనుకోండి, సో మన శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఏమైపోతుంది, సో లెస్ దాన్ వాల్యూ అయిపోతుంది. ఎఫ్ఎస్ అనేది సో లెస్ దాన్ 2W అయిపోతుంది. సో ఆ కండిషన్ రాకుండా ఉండడానికి మనం శాంప్లింగ్ ముందు ఏం చేస్తాం, లో పాస్ ఫిల్టర్ అనేది యూజ్ చేస్తాం. అర్థమైందా మనకి. సో శాంప్లర్ ముందు ఎందుకు యూజ్ చేస్తాం, లో పాస్ ఫిల్టర్ టు ఎలిమినేట్ ద హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్. మన వాయిస్ మనం ఇక్కడ ఏం చేస్తాం, అసలు మన బేసిక్ పీసీఎం ఆపరేషన్ ఏం చేస్తాం, మన వాయిస్ సిగ్నల్స్ ని డిజిటల్ లో కన్వర్ట్ చేస్తాం. మన వాయిస్ సిగ్నల్ ఏం చేస్తాం, డిజిటల్ అంటే బైనరీ వర్డ్స్ లో. సో మన వాయిస్ అనేది లో ఫ్రీక్వెన్సీ కాబట్టి, సో లో పాస్ ఫిల్టర్ అనేది ఏంటి, వాయిస్ సిగ్నల్ అలా చేస్తే సరిపోతుంది. సో రిమైనింగ్ ఫ్రీక్వెన్సీ ఏముంటాయి, అదర్ అన్వాంటెడ్ సిగ్నల్స్ అని కట్ చేయడానికి హైయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో దానికోసం మనం లో పాస్ ఫిల్టర్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. సో నెక్స్ట్ శాంప్లర్. శాంప్లర్ ఏం చేస్తుంది, ఏదైతే మనం ఇలాగ ఇన్ఫర్మేషన్ ఇచ్చామో డిస్క్రీట్ శాంపుల్స్ లో కన్వర్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ క్వాంటైజర్. సో క్వాంటైజర్ గురించి చెప్పుకుందాం, క్వాంటైజేషన్. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఒకసారి స్కోప్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఒకసారి ఏంటో చూడమా. సో ఇట్ ఇస్ జనరల్లీ అబ్జర్వ్ దట్ we seek the help of the Fourier series and Fourier transform analyze the signals and also proving the theorems. So మనం Fourier transform Fourier series యూజ్ చేసి సో మనం ఆ సిగ్నల్ అనలైజ్ చేస్తున్నాం అండ్ ఆల్సో థియరమ్స్ ప్రూవ్ చేస్తాం, శాంప్లింగ్ థియరం కానీ. సో ద Fourier transform is essentially Fourier series for non-periodic signals. ఓకేనా. సో Fourier transform is the extension of the Fourier series for non-periodic signals. So Fourier transform is a powerful mathematical tool which helps to view the signal in different domains and helps to analyze the signal easily. Signals are man easy analyze cheyachum. So and the signals can be decomposed in terms of the sum of sines. Okay na, sum of cosines kuda manam using Fourier transform manam evaluate cheyachu. So in this next chapter we will discuss about స్టెబిలైజ్డ్ వాల్యూ. సో ఆ ప్రాసెస్ ఏమన్నా మనం క్వాంటైజేషన్ అన్నాం. సో అంటే సింప్లీ ఒకసారి నేను రాస్తాను చూడండి. ఇక్కడ సపోజ్ స్ట్రైట్గా రావట్లేదు, సో 3 శాంపుల్స్ ఉన్నాయి. సో లేదు ఇక్కడ 4 శాంపుల్స్ ఉన్నాయి. సో ఈ 3 శాంపుల్స్ బదులు నేను ఏం చేస్తానంటే ఇది ప్లస్, ఇది ప్లస్ వోల్ట్ అనుకోండి, ప్లస్ 1 వోల్ట్. ఇది వచ్చినప్పటికి ప్లస్ 2 వోల్ట్ అనుకున్నాము. సో నెక్స్ట్ సిగ్నల్ వచ్చినప్పటికి ఇది ప్లస్ 3 వోల్ట్ అనుకోండి. సో ఇక్కడ మీకు 3 శాంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ శాంపుల్, ఇది సెకండ్ శాంపుల్, దిస్ ఇస్ థర్డ్ శాంపుల్. సో నేనేం చేస్తాను అంటే 3 శాంపుల్స్ కన్వర్ట్ చేసే బదులు, ఓకేనా, 3 శాంపుల్స్ మనం ఏం చేయాలి, ఎన్కోడ్ చేయాలి, అంటే ఇది బైనరీలో కన్వర్ట్ చేయాలి. సో 3 శాంపుల్స్ కన్వర్ట్ చేసే బదులు నేను ఒక పాయింట్ని తీసుకుంటాను, అంటే ఏంటి, ఓన్లీ ఒక శాంపుల్ నేను ఎన్కోడ్ చేస్తాను. సో దాన్ని మనం ఏమన్నా క్వాంటైజేషన్, దాన్ని ఏమన్నా క్వాంటైజేషన్. ఒకసారి చూడండి. The method of sampling chooses the few points on the analog signal. Analog signal మనం few points తీసుకున్నాం. అంటే these points are joined to the round of the values of the nearest stabilized value. So nearest value కి మనం stabilized value తీసుకున్నాం. So the such process is called quantitation. So ఇక్కడ చూడమ్మా. So the analog to digital converter performs the type of the function to create the series of digital values. So మనకి ఏంటి, అనలాగ్ టు డిజిటల్ కన్వర్ట్ తీసుకుంటే మీకు అందులో ఉండే బ్లాక్స్ ఏమని చెప్పాను, శాంప్లర్, క్వాంటైజర్, ఎన్కోడర్. So the